హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాం అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా, ఎటువంటి హంగు ఆర్భటం లేకుండా చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ. ఉదయాన్నే లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని అందరూ స్నానాలు కానించిన తర్వాత ఇలా గడపకి పసుపు కుంకుమ పెట్టేసుకున్నానండి. పసుపు కుంకుమ పెట్టేసుకొని నైవేద్యాలన్నీ చేసేసుకొని అమ్మవారి అలంకరణ అయితే స్టార్ట్ చేశాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ విధంగా మొత్తం అయితే రెడీ చేసుకున్నాను. మా బాబు తులసి కోట దగ్గర ముగ్గు పెట్టాలంటుందండి. పూలతో పెడతాను అంటుంది. నేను ఇలా ముగ్గు పిండితో అయితే గడపకి అటు ఇటు ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. మా పాప తులసి కోట దగ్గర పెట్టాలని కూర్చొని ఉంది. పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు. ఇలా ఏదైనా పూజలు వ్రతాలు అంటే చాలా సందడిగా ఉంటుంది కదండి. పిల్లలు కూడా చాలా బాగా అన్నీ హెల్ప్ చేస్తారు నాకు. ఈ విధంగా అయితే మా పాప తులసి కోట దగ్గర పూలు పెటల్స్ లాగా తీసేసి ముగ్గు అయితే పెట్టేసిందండి. గడపకు కూడా తోరణం కట్టేసి పూలు కూడా అలంకరించేసామండి. ఈ పూలన్నీ నైటే అన్నీ రెడీ చేసి కుట్టి పెట్టేశానండి. ఈ పూలన్నీ మార్కెట్లోనే తీసుకొచ్చాము. నేను మా వారు వెళ్ళి మొత్తం ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను. అవన్నీ వీడియో ఏమి షూట్ చేయలేదు. తులసి కోట దగ్గర కూడా చక్కగా ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇదంతా నైటే రెడీ చేసి పెట్టేశానండి. నేను మా ఆడపడుచు ఇద్దరిని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము. పూజలు అంటేనే మనకు అసలు నిద్ర అనేది ఉండదు కదండి. నైట్ అంతా మేము అసలు పడుకోలేదు, అన్నీ రెడీ చేసుకుంటూ కూర్చున్నాము. ఉదయాన్నే అన్నీ ఒకే రోజు చేయాలంటే అవదు కదండి. అమ్మవారికి శారీ డ్రైపింగ్ అయితే చేసుకుంటున్నాను నేను. ఈ శారీ అయితే నేను సుదర్శన్లో తీసుకొచ్చానండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. మొత్తం ఈ విధంగా శారీ డ్రైపింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫుల్ అయితే ఏం చూపించలేదండి. ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎలా శారీ అమ్మవారికి కట్టించాలి అనేది అయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉంది. అందుకే నేను అమ్మవారికి శారీ కట్టించేటప్పుడు క్లిప్పులు ఇలా మనం వాడకుండా శారీ కానీ పెట్టుకోవాలి. అలాగే పిన్నులు పెట్టినా కూడా కొత్తవి అయితే మంచిదండి. మనం వాడిని పెట్టకుండా కొత్తగా తెచ్చి పెట్టినట్లయితే సరిపోతుంది. మా పిల్లలు వీడియో తీయమన్నాను, ట్రైపాడ్ పెట్టారు, తర్వాత మళ్ళీ గింబాల్ వేరే పెట్టారు. అన్నీ పెట్టి ట్రై చేస్తున్నారు. అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నానండి. చూడడానికి చాలా బాగుంది కదా. అరటి తోటలో అమ్మవారు కూర్చున్నట్లుంది. గడపకి తులసి కోటకి కూడా నైవేద్యాలు అయితే పెట్టేసుకున్నాను. మేము ఎక్కువగా గడపకే ఎక్కువ పూజ చేసుకుంటామండి. అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగా నచ్చిందండి. మొత్తము ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసుకున్నాను. అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కలశం కూడా పెట్టుకున్నాను. ఇలా దీపాలకి ఆయిల్ పోసి పెట్టుకొని ఒత్తులు వేసుకుంటున్నాను. అమ్మవారికి శారీ అయితే చాలా బాగా కుదిరిందండి. కలర్ కాంబినేషన్ బాగలేదనేసి ఎక్స్చేంజ్ చేద్దామని మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ చేయబోతే చాలా బాగుంది మేడం అని చెప్పారు. ఇంకెందుకులే బాగుందని తీసుకొచ్చిన అమ్మవారికి కడితే 2 కళ్ళు చాలలేదు, అంత బాగుందండి. మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే అమ్మవారికి మనసులోనే చెప్పుకున్నాను. మా పాప అయితే ఇలా తోరాలు అయితే చేస్తుందండి. ఇలాంటివి పనులు చేయాలంటే మా పాపకి చాలా ఇష్టం అండి. తోరాలు నేను చేసుకుంటానమ్మా, నువ్వు పూజ చేసుకో అని చెప్తుంది. అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా అన్నీ చేస్తూ కూర్చొని ఉంది.
పిల్లలకి మనము చిన్నప్పటి నుంచే ఇవన్నీ అలవాటు చేస్తే వాళ్ళకై వాళ్ళే అన్నీ నేర్చుకుంటారు. ఈవినింగు వాయినాలు ఇచ్చేది వీడియో అయితే షూట్ చేయలేదండి. వర్షం వేరే పడుతుంది, అందరూ రావడం పోవడం వల్ల నాకు అసలు టైం అయితే కుదరలేదు. అందుకే నేను ఈవినింగు వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. తోరాలన్నీ రెడీ చేసి పెట్టేసింది మా పాప. ఇది ఉదయము వ్లాగేనండి, ఈవినింగ్ అయితే అసలు తీయలేకపోయాను. అందరూ రావడం పోవడం వల్ల నాకు అసలు జ్ఞాపకం అనేది లేకుండా అయిపోయింది. ఏం పర్వాలేదు, తీయకుంటే ఏం కాదులే అని చెప్పారు మా వారు కూడా. మా పాప ఇక్కడ చెయ్యి అక్కడ చెయ్యి అని చెప్తుంది. చాలా బాగుంది కదండి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు చల్లేదు. ఆ వరమహాలక్ష్మీదేవి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. దీపాలు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ముందు నూనె పోసుకొని తర్వాత వత్తి వేసుకోవాలండి. చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా ఒకసారి చెప్తున్నాను. మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి. అంటే అమ్మవారిని శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలి, చిన్న చిన్నవి కూడా అన్నీ చెప్తూ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అన్నీ నిదానంగా చేసుకుంటున్నాను. అరటి తోటలో అమ్మవారు కూర్చున్నట్లుగా చాలా బాగుందండి. నేనైతే అలా కూర్చొని అమ్మవారిని చూసుకుంటూ ఉండిపోయాను. ఎంత బాగా కుదిరింది కదా అనేసి. మన చేతులతో మనం ఏదైనా చేసుకుంటే అలానే ఉంటుంది కదండి. మనసుకి చాలా తృప్తినిస్తుంది, హాయినిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.